అవయవాలన్నీ దానం చేస్తారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రకటించారు. అనంతపురం జిల్లా పరిగి మండలం సేవా మందిరం ఏఎం లింగన్న క్యాంపస్ లో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ, నీలకంఠాపురం శాంతా జైరాం ఐ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 286వ విజన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తన భౌతిక కాయాన్ని మట్టిలో ఖననం చేయకుండా మెడికల్ కాలేజీకి దానం చేయాలంటూ కుటుంబ సభ్యులకు ఇప్పటికే చెప్పినట్లుగా రఘువీరారెడ్డి తెలిపారు. సమాజం మనకు ఎంతో ఇచ్చిందని, ఆ రుణం తీర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ అవయవదానం, దేహదానం చేయాలంటూ పిలుపునిచ్చారు. విజన్ సెంటర్ కోసం స్థలాన్ని కేటాయించిన ఏఎం లింగన్న సంస్థ అధ్యక్షుడు కేటీ శ్రీధర్ను రఘువీరారెడ్డి అభినందించారు. మొన్ననే నేను ఒక నెల అయిందనుకుంటాను, నా భార్యను నా పిల్లలు కూర్చోబెట్టుకుని కొన్ని విషయాలు చెప్తూ ఒకటి చెప్పినాను. నేను అంటే ఈమె కూడా చెప్పి వాళ్ళ పిల్లలు ఎట్లా ఉంటారు, ఈమె ముందు పోతుందో ఆమె ముందు పోతుందో నేను ముందు పోతానో తెలియదు, కానీ నా బాడీను పూడ్చవద్దు. అక్కడ చదువుకునేటువంటి మెడికల్ చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా కాలేజీల్లో ఆ బాడీ లేకుండా ఊరికే బొమ్మల మీద చూపిస్తారు. నేను జువాలజీ చదువుకున్నటువంటి వాడిని, నాకు తెలుసు దాని ఇంపార్టెన్స్. ఆ రోజు బొద్దింకలు కానీ లేకపోతే ఫ్రాక్స్ అని కానీ తీసుకొచ్చి దాని సిస్టమ్స్ అంతా ఏ విధంగా చేయాలని చెప్పేసి డిసెక్షన్ ఇవన్నీ చేసేటువంటి నాకు గుర్తుంది. ఊరికే డాక్టర్ రఘువీరారెడ్డి అంటారు, కానీ నేను మనుషులను కోసినటువంటి వాడిని కాదు, కప్పల్ని బొద్దింకలు మాత్రమే కోసినాను. నేను బాడీని ఏమని చెప్పేశాను, అమ్మ నా కళ్ళను మీరు వచ్చి తీసుకోండి, మళ్ళీ బాడీని వాళ్ళు తీసుకోవతాను. ఈ విధంగా మనం మనిషి పుట్టింది ఎందుకయ్యా, అందరికీ ఎదుటోళ్ళకి సాయం చేసే శక్తి లేకపోవచ్చు, ఇతరులకు ఉపయోగపడాలి అనేటువంటి దాంతో మొన్న నేను వాళ్ళకి చెప్పడం జరిగింది.